ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO, టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, మనం బంగారం ధరలు చూస్తున్నాం కదా సార్. మరి ఇప్పుడు శ్రావణ మాసము, పెళ్లిళ్ళ సీజను అయినా సరే బంగారం ఏ మాత్రం తగ్గనంటుంది. 1,03,000 చిల్లరలో ఉంది. వెండి చూసుకుంటే ఇంకా అది 1,20,000 దాటేస్తుంది అనుకోండి. అంటే ట్రంప్ తీసుకున్నటువంటి 25% ట్రంప్ టారిఫ్ ఇంపాక్ట్ కానీ ఈ బంగారం వెండి ధరల మీద పడిందా అంటే ఏం చెప్తారు సార్? సో ఇంపాక్ట్ అనేది డెఫినెట్ గా ఉంటుందండి. ట్రంప్ ఒకటే కాదు, మొత్తం వరల్డ్ కండిషన్స్ లో మారుతుంది. యుద్ధాలు అవుతున్నాయి, మనం ఆల్రెడీ చూసాం. పాకిస్తాన్, ఇండియా, ఇజ్రాయెల్, ఇరాన్, ఇరాక్, యుక్రెయిన్, రష్యా అవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మాట నాకు గుర్తొస్తుంది ఏంటంటే, ఎగ్జాక్ట్లీ ఒక 22 years బ్యాక్ వరలక్ష్మి వ్రతంకి మా ఇంట్లో కాయిన్ కొంటారు. ఎప్పుడు కూడా చాలా మంది కొనుక్కుంటారు. 1 gram కాయిన్ మినిమం గోల్డ్ పెట్టాలని. నాకు 500 రూపాయలు కొన్నట్టు గుర్తు. అంటే 5,000 తులం. ఇప్పుడు అదే 500 10,000 11,000 అంటున్నారు. మీరు టాటా తనిష్కి వెళ్తే ఎక్కువ ఉంటుంది. నార్మల్ మీద 1,000 రూపాయలు ఎక్కువనే ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు అది కొనాలంటే ఆలోచిస్తున్నారు. పూజలు మానేస్తున్నారు జనాలు. మామూలు ఏదో పెట్టుకొని పాత బంగారం పెట్టుకొని చేస్తున్నారు. కరెక్ట్ కాదు. ఓవరాల్గా మన గ్రోత్ చూసుకుంటే లాస్ట్ 6 monthsలో మనకి ఏమైందంటే దాదాపు 40,000-50,000 వేలు దాకా పెరిగింది. అంటే అంతకుముందు నాకు తెలిసి హిస్టరీలో కూడా అంత ఎప్పుడు పెరిగిన దాఖలాలు నాకు కనిపించట్లేదు. సో శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు, పూజలు, వ్రతాలు ఇవన్నిట్లో కూడా గోల్డ్ ప్రిఫర్ చేస్తారు. ఎస్పెషల్లీ ఇండియన్ లేడీస్, సౌత్ ఇండియన్ లేడీస్. నేను చెప్పాను, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ ది గోల్డ్ ఇన్ ద వరల్డ్. అంటే 1,000 టన్నులు, సంవత్సరానికి 1,000 టన్నులు. అంటే మన హైదరాబాద్లో చూసుకుంటే 200 షాపులు ఉన్నాయి. ఈ షాప్లో ఎంత బ్యాలెన్స్ ఉంటుంది, ఎంత స్టాక్ ఉంటుంది అని మనకు తెలుసు. సో దాన్ని బట్టి చూస్తే ఈ జరుగుతున్న పరిణామం కొద్దిగా అన్ఫార్చునేట్ కండిషన్ చెప్పలేదు. ఎందుకంటే అంత శాలరీలు పెరగట్లేదు కదా జనాలకి, అంత ఇన్కమ్ పెరగాలి కదా. ఇప్పుడు ఎవరికైనా 1,00,000 రూపాయలు శాలరీ ఉంటే 5,000 10,000 పెడతారు సంవత్సరం మొత్తం. 6 నెలలు 50% 40% పెరిగిందంటే ఇట్స్ మిరకల్. ఈ రోజు బంగారం రేట్ చూసుకుంటే దాదాపు నాకు తెలిసి 1,03,000 ఉంది తులం. మనం 60,000-70,000 నుండి మాట్లాడుతున్నాం వీడియోస్. గత 6 నెలలుగా ఫిబ్రవరి నుండి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై అంటే 6 నెలలు. 6 నెలల్లో మనకి ఎంతైంది, నెలకి యావరేజ్ చూసుకుంటే 8,000 to 9,000 పెరుగుతుంది. అంటే 40,000-50,000 పెరుగుతుంటే చాలా ఎక్కువ రేట్ ఇది యాక్చువల్లీ. సో డెఫినెట్గా ఫ్యూచర్లో కొద్ది తగ్గుతుంది, బట్ ఆ పాత రేటుకి అయితే రాదు. అదేవిధంగా సిల్వర్ చూసుకుంటే కనుక మీరు 1,25,000 అంటున్నారు. అంటే నెవర్ ఇన్ ద హిస్టరీ ఇట్ హ్యాపెండ్. మనకి ఎప్పుడు కూడా బంగారం 10 గ్రాములకి ఇది కేజీకి కంపేర్ చేస్తే 5-10 వేలు సిల్వర్ తక్కువ ఉండేది. ఇప్పుడు 22,000 ఎక్కువ ఉంది. ఇప్పుడు 1,03,000 వర్సెస్ 1,25,000. అంటే ఎక్కడికి వెళ్తుందో మనం తెలియట్లేదు. ఒక పక్క ఉద్యోగాలు పోతున్నాయి, ఒక పక్క రష్యన్ అవుతుంది. అమెరికాలో ప్రెసిడెంట్ మోడీ తాలూకా నిర్ణయాలు, లే ఆఫ్లు, వీసా ప్రాసెస్, ఇమిగ్రేషన్ టైట్ చేయడం, మ్యానిపులేట్ చేసి పంపించడం, ఇవన్నీ కూడా వరల్డ్ రెసిషన్, అట్లనే సెంట్రల్ రిజర్వ్స్ నిధులు రిలీజ్ చేసినప్పుడు ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ యుఎస్లో ఎప్పుడు కూడా పెద్ద ఆయన ఏమంటారు, మోడీ గారు అదంటే, మోడీ గారు ఏమంటారు, రేవంత్ రెడ్డి గారు అదంటారు. అంటే ఇట్స్ చైన్ ప్రాసెస్. సో ఓవరాల్గా చూసుకుంటే సిల్వర్ రేట్ కూడా ఎందుకు పెరుగుతుందంటే, అది అంతకుముందు ఆర్నమెంట్గా వాడు విత్ సిల్వర్ ప్లేట్స్ కానీ, చెంబులు కానీ, గ్లాసులు కానీ. ఇప్పుడు అలా కాదు. దాంతోపాటు అదొక కూడా ఇన్వెస్ట్మెంట్ మోడ్ అయిపోయింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే బ్యాటరీ ఈవీ వెహికల్స్ ఈ సిల్వర్ అనేది యూసేజ్ పెరిగింది. దాన్ని బట్టి గోల్డ్ కూడా ఎందుకు పెరుగుతుందంటే, గోల్డ్ ఒకప్పుడు ఆర్నమెంట్ గానే చూసేవారు. 22 క్యారెట్ మామూలు బిస్కెట్ అంటే 24. ఇప్పుడు ఆ గోల్డ్ కూడా ఇన్వెస్ట్మెంట్ రూపంలో చేసేది. షేర్ మార్కెట్ అనేది వాలటైల్ ఉంది, ఇటు ఊగుతుంది, తైతిక్కలాడుతుంది. అట్లానే మన రియల్ ఎస్టేట్ కూడా లాస్ట్ 1 yearలో ఓవరాల్ ఇక్కడే కాదు ఇండియాలోనూ కూడా కొద్దిగా స్లో డౌన్ అయిందన్నది వాస్తవం. లాస్ట్ 1 year కంటే ఇప్పుడు లాస్ట్ జనవరి, ఫిబ్రవరి నుంచి మాత్రం కొద్దిగా రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. బట్ ఒక ఫుల్ స్వింగ్ అయితే రాలేదు. ఫుల్ స్వింగ్ రానప్పుడు మనం వేచి ఆలోచించాల్సి వస్తుంది. సార్, ట్రంప్ తీసుకున్నటువంటి 25% టారిఫ్ ఏదైతే ఉందో సార్, అది గోల్డ్, సిల్వర్ పైనే కాకుండా ఈ ఆటోమొబైల్స్ రంగం పైన కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుందని అంటున్నారు. ఒకసారి దాని గురించి మాట్లాడండి. తీగ లాగితే డొంక కదిలింది అని సామెత ఉంది. నవ్వుతారేమో జనాలు, బట్ అర్థం అవడానికి చెప్తున్నా. ఎందుకంటే మనకి ఇండియాలో ఎగ్జాంపుల్ ఇస్తాం దానికి వెళ్ళే ముందు. ఇండియాలో ఏంటంటే ఎగ్జాంపుల్, పెట్రోల్ రేట్ పెరిగింది అంటే ఏమవుతుందంటే నెక్స్ట్ కూరగాయల రేటు పెరుగుతుంది. పెట్రోల్కి కూరగాయలు తేడా ఉన్న కనెక్షన్ ఉంది. నేను పెట్రోల్ రేటు పెరిగితే లారీ డీజిల్ రేటు పెరుగుతుంది. పెరిగినట్టు కాస్ట్ పెరిగితే ఆ కాస్ట్ ఎక్కడ పడుతుంది? ఏదైతే మనం ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు పెట్టామో
అది కాస్త బేసిక్ కన్జ్యూమర్ పడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్లీ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయిడ్ ఎఫెక్ట్. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ 25% అంటే 1/4 ఆఫ్ ది కాస్ట్ అంటే చాలా టఫ్ అండి. ఒక్కసారి 25% పెరిగితే ఒక 2-3 నెలల్లో చాలా పీపుల్ ట్రబుల్, అంటే బేర్ చేయలేరు అంత కాస్ట్. సో బట్ వదించారు కాబట్టి గవర్నమెంట్ కూడా ఏం చేస్తారు, వాళ్ళు కట్టిందో వీళ్ళ దగ్గరే ఛార్జ్ చేస్తారు. సో ఒక దగ్గర స్విచ్ ఇంట్లో స్విచ్ చేస్తే ఒకటిలో లైట్ వెళ్తుందని చెప్తారు, ఒకటిలో లైట్ అంటే స్విచ్ ఇక్కడ ఉంటుంది. స్విచ్ నుంచి అమెరికాలో ఉంది, ఎఫెక్ట్ నుంచి ఇండియాలో ఉంది, ఇట్లా మిగతా కంట్రీలు కూడా ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ట్రంప్ నిర్ణయాల వల్ల మొత్తం ఎకానమీ ఆఫ్ ది వరల్డ్ అనేది డిస్టర్బ్ అయిందనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే డిస్టర్బ్ అవ్వకూడదు, కాన్స్టెంట్గా పెరగాలి, కన్సిస్టెంట్గా పెరగాలి. ఎప్పుడైనా ఇలా పెరిగినట్టు 45 degrees పైకి వస్తాడు, బిజినెస్ కూడా ఇలా పెరిగిందంటే ఇలా పడిపోతాడు. ఇక్కడ కూడా ఏమవుతుంది, 2500 దడపుట్టిస్తాడు, అంటే 50% చేస్తా 100% చేసి ఎవడు కొండ మానేస్తాడు అమెరికాలో. ఎందుకంటే అంత పట్టి కొట్టలేం కదా, కొనుక్కునే కదా. ఇప్పుడు ఏదైతే 10 రూపాయలు ఉందో 20 రూపాయలు చేసి ఎవరు కొంటారు, 10 రూపాయలు 11-12 రూపాయలు చేస్తే డెఫినెట్గా 10-20% ఈజ్ యాక్సెప్టెడ్. సో ఈ డెసిషన్స్ అనేది కొద్దిగా ఆలోచించి, నాకు తెలిసి మేబీ ఒక 1 year తర్వాత ట్రంప్ గారు ఏమైనా మారుతారు అనుకుంటాను. ఇప్పుడు ఆల్రెడీ 6 నెలలు అయిపోయింది, 6-7 నెలలు. సో హీ హెస్ టు రీథింక్ అబౌట్ ద రిలేషన్షిప్, బాండింగ్. అందరితో కొట్లాడి పెట్టుకుంటే ఏమవుతుంది, ఫైనల్గా సింగిల్ అయిపోతారు. సింగిల్ అయిపోయినప్పుడు దే ఆర్ గోయింగ్ టు బి ల్యాండింగ్ ఇన్ టు ప్రాబ్లమ్స్. సో ఓవరాల్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, బ్యాంక్ రెపో రేట్ కానీ, సెంట్రల్ రిజర్వ్ రేట్ కానీ, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ కానీ, ఇవన్నీ కూడా మీరు అడిగిన దానికి డెఫినెట్గా ఆ ట్యాక్స్ పెంచడం వల్ల ప్రతి ఐటమ్ కాస్ట్ పెరిగిపోతుంది, ప్రతి వస్తువు కాస్ట్ పెరిగిపోతుంది, ప్రతి సర్వీస్ కాస్ట్ పెరిగిపోతుంది. ఎందుకంటే సర్వీస్ ఛార్జెస్ 18% GST. ఇప్పుడు గోల్డ్లో కూడా 1,30,000 అనేది ఐ థింక్ బేసిక్ ప్రైస్, అది 18% అయితే 1,20,000 అవుతుంది రఫ్గా. 1,20,000 అంటే టూ హై, డబుల్ ది రేటు. 60,000 కాదు 1,20,000 అనేది ఎవరు ఎఫర్ట్ చేస్తారు. సో సీరియస్గా ఇది ఆలోచించాల్సిన విషయం. కంట్రీ టు కంట్రీ రిలేషన్ మాట్లాడుకొని సెటిల్ చేసుకోవడం బెటర్.